చింతాతే నువ్వు కూడా ఏంటి? మరి లేకపోతే ఏంటమ్మా? మా నోరు కట్టేసినంత సులువా రాజీ నోరు మూయించడం? ఇంట్లో అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలి, తప్పులేదు. ఏదైతేనే నువ్వు బావుంటాం మాకు కావాలి. నేను చెయ్యలేని పని రాజీ చేస్తానన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రకంగానైనా మీరు కలిస్తే నాకు అంతే చాలమ్మా. ఉన్న టెన్షన్స్ చాలా అన్నట్టు ఇప్పుడు ఇదొకటి. వాట్ టు డూ? ఫస్ట్ ప్రిఫరెన్స్ అమ్మమ్మ, నా టార్గెట్ సామాన్య. తెలీదు తెలీదు తెలీదన్నానుగా. చెప్ బేబీ. డాడ్, రాత్రి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. నీకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటి బేబీ? మనం ప్రాబ్లంలో పడిపోతున్నాం డాడ్. ప్రాబ్లమ్మా? ఏమైంది? సమంత దగ్గర ఏదో సాక్ష్యం ఉందట డాడ్. డైరెక్ట్ గా వాళ్ళని కోర్టుకు తీసుకెళ్లి మనకు శిక్ష పడేలా చేస్తాను. దాని మాటలు నమ్మక బేబీ. నిన్ను భయపడ్డానికి అలా చెప్పుంటుంది. లేదు డాడ్, చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ విషయం నాకే కాదు, గ్రాండ్ మా ముందు కూడా చెప్పింది. డెఫినెట్ గా సమంత దగ్గర మనకు సంబంధించిన సాక్ష్యం ఏదో ఉంది. మనం ఏ సాక్ష్యం కూడా మిగల్చలేదు కదా బేబీ. నేను అదే ఆలోచిస్తున్నాను డాడ్. ఒకవేళ పంతులు కూతుర్నేమైనా పట్టుకుందేమోనని. ఛాన్స్ లేదు బేబీ. ఆ సమంతాన్ని నమ్మడానికి లేదు డాడ్. దాన్ని కనిపెట్టి బెదిరించుంటుంది. అది బెదిరిపోయి నిజం చెప్పేస్తానని చెప్పుంటుంది. ఖచ్చితంగా అదే అయి ఉంటుంది. ఆ ఒక్కదాన్నే మనం చంపకుండా వదిలేశాం. ఇంకెవరూ లేరు. కనబడితే దాన్ని కూడా వాళ్ళ నాన్న దగ్గరికి పంపించే డాడీ. నో నో నో. సిఏ దీపిక మన కేసు మీద సీరియస్గా తిరుగుతుంది. ఈ టైంలో మర్డర్ చేశానంటే సమంత మీద ఉన్న డౌట్ నా మీదకి వస్తుంది. మనకు ప్రాబ్లం అవుతుంది బేబీ. ముందు తల్లి కూతుర్ని సమంత కనబడకుండా సేఫ్ ప్లేస్లో పెట్టాలి. ఇప్పుడు ఆ పేపర్ లేకపోతే సమంత గారి దగ్గరికి ఎలా వెళ్తాను? వీడికి నేను కనపడ్డానంటే నన్ను చంపేస్తాడు. ఇప్పుడు ఎలా?
ఏయ్ బాబు, ఏయ్ బాబు, పేపర్ ఏదో పడేసుకున్నావు. ఏ బాయ్, నిన్నే పేపర్ పడేసుకున్నావు, తీసుకో. ఏయ్ బాబు, నిన్నే. ఏమైపోయాడు? పేపర్ పడేసుకున్నాడు. ఇదేదో అడ్రస్లా ఉందే. ఇదేంటి? వీడెవడో మా అమ్మ ఇంటికి వెళ్తున్నట్టున్నాడు. కొత్తగా పనిలోకి చేరడానికి వెళ్తున్నట్టున్నాడు. ఈ ఊరికి కొత్త అనుకుంటాను. అడ్రస్ పారేసుకుని ఎటు వెళ్ళిపోయాడు? ఎలా వెళ్తాడో ఏమో. అమ్మో, మళ్ళీ వచ్చి ఇక్కడే పడ్డానా? ఇంటికి తాళం వేసింది. ఈ గాయత్రి పాప ఎక్కడికి వెళ్ళారు? ఫోన్ ఆఫ్లో ఉంది. ఇంటికి తాళం వేసి ఫోన్ ఆఫ్ చేసుకుని ఎక్కడికి వెళ్ళి చచ్చుంటారు? ఏమా, ఒక నిమిషం.
లోపల ఇంటికి తాళం వేసింది. ఎక్కడికైనా వెళుతున్నామని చెప్పారా? ఏమోనండి, మాకేం చెప్పలేదు. 2 రోజుల నుంచి కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్లారో తెలీదు. సరే, మీరు వెళ్ళండి. ఆ. రెండు రోజుల నుంచి కనిపించడం లేదంటే సమంతకి భయపడి ఎక్కడికైనా పారిపోయారా? లేక సమంతయ్య వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఎక్కడైనా దాచిందా? బడి 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 దూకే పదగతి తాండవమై ఏయ్! ఏయ్! ఎవడా? ఏయ్, ఆగు! ఎవడా నువ్వు? ముంచుకు వచ్చే మృత్యువు కందని రేయ్! మార్కండేయుడవై ఆగమంటుండే. ఎవడా నువ్వు? నా కారులో ఎందుకు కూర్చున్నావు? ఉరకలువై అడుగులు తీ ఉరకలువై బిర 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 చర 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 బిర బిర చర చర బిర బిర చర 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 చర. ఆగు! ఎవడా నువ్వు? ఆగరా! ఆగు! నిక్కు! రేయ్! 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 ఆగు! బుద్ధుగా కోసే కత్తి కొనలు కత్తి కొనలు రేయ్! ఆగు! రేయ్! ఎవడా నువ్వు? ముసుగేసుకొని పరిగెడుతున్నావు? ఏయ్! ముసుగు తీయ్! నా కారులో ఎందుకు ఎక్కావు? ముసుగు తీయ్! ముసుగు తీయరా! రేయ్! చెప్పు! రేయ్! రేయ్! నిన్ను! యాదని తరుముకు వచ్చే కాలాశ్వంపై స్వారీ చేయి. వీడిందాక పేపర్ పడేసుకున్నాడు కదా? వయస్! అవును, వాడే. అంటే నన్ను వాచ్ చేయడానికి వచ్చాడనమాట. ఇది డెఫినెట్ గా సమంతానే పంపించుంటుంది. వదలకూడదు. వదలను! వదలరా నిన్ను! వస్తున్నా! శంకర్ శాస్త్రి గారి కూతురు ఇంట్లోనే ఉంటే నేను అమ్మమ్మకి సాక్ష్యాన్ని తీసుకొచ్చి చూపిస్తానని చెప్పిన మాట నిలబడుతుంది. ఉంటే బాగుండు. రేయ్! ఎవడ్రా నువ్వు? ముసుగేసుకొని పరిగెట్ ఎడారిదారుల దడారిపోయిన ఆశకు చెమటల ధారలు పోయి నిస్సత్తువతో నిలబడనివ్వక ఒక్కో అడుగును ముందుకు వెయ్యి. 100 ఏళ్ల నీ నిండు జీవితం గండిపడదని నమ్మకమై శతకోటి సమస్యలను ఎదుర్కొనేందుకు బతికి ఉండగల సాహసాన్ని బిర 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 చల 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 బిర 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 చల 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 చల.
ఛ! మళ్ళీ తప్పించుకున్నాడు. వదలను. ఈ రోజు నిన్ను పట్టుకోకుండా వదలను. చంపేస్తాను. ఇంటికి లాక్ చేసిందంటే నేను వెళ్ళాకొచ్చుంటారు. వీళ్ళెక్కడికి వెళ్ళిపోలేదు, ఇక్కడే ఉన్నారు. మరి డోర్ వేసింది. ఏమండి, 1 minute. ఏంటమ్మా? ఈ ఇంట్లో ఉండే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? తెలీదమ్మా, మాకేం చెప్పలేదు. 2 రోజుల నుంచి కనపడటం లేదు. 2 రోజుల నుంచి కనిపించడం లేదా? అవునమ్మా. ఎంతమంది వస్తారు, ఎన్నిసార్లు అడుగుతారు? ఇంతకు ముందు ఒక ఆయన వచ్చాడు, ఇప్పుడు నువ్వు. వచ్చిన ప్రతి ఒక్కరూ నన్నే పిలిచి అడుగుతున్నారు. అసలే మా ఇంట్లో మోటార్ పాడైపోయి నేనేడుస్తుంటే. కోప్పడకండి, మీ కష్టం నాకు తెలుస్తుంది. ఈ ఒక్కసారికి చెప్పండి. ఏం చెప్పాలి? ఇంతకుముందు ఎవరో వచ్చారు అన్నారు కదా, ఆయన ఎలా ఉంటారు? నల్లగా మీసాలేసుకొని సన్నగా స్టైల్గానే ఉన్నాడు. పెద్ద కారేసుకొని వచ్చాడు. ఓ, వచ్చింది చక్రధరా. థ్యాంక్స్ అమ్మా, మీరు వెళ్ళొచ్చు. హ్మ్. నేను అనుకున్నట్టే జరిగింది. సామాన్య చక్రధరికి నేను చెప్పిన విషయం చెప్పేసి ఉంటుంది. అందుకే గాయత్రిని పట్టుకోవడం కోసం వచ్చాడు.